హాయ్ గైస్, ఈ వీడియో అంగన్వాడీ సమ్మె చేస్తున్నారు కదా, దాని గురించి చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్ గారు తెలంగాణలో ఇచ్చే శాలరీస్ కన్నా ₹1000 అంగన్వాడీకి పెంచుతామన్నారు. దాని గురించి ఈ సమ్మె చేస్తున్నారు అనేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ విషయం అయితే అది కాదు. ఫస్ట్ మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఈ డాక్యుమెంట్ చూడండి. దీనిలో ఫస్ట్ లైన్లో చూడండి, అంగన్వాడీ శాలరీస్ 7,000 నుంచి 10,500 చేశారు. హెల్పర్ శాలరీ 4,500 నుంచి 6,000 చేశారు. ఇది ఎప్పుడు చేశారంటే 1/7/2018లో, అంటే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు. ఆ తర్వాత ఫోర్త్ లైన్ చూస్తే అంగన్వాడీ శాలరీస్ 10,500 నుంచి 11,500 చేశారు. హెల్పర్ శాలరీ 6,000 నుంచి 7,000 చేశారు. ఇది జగన్ గారు సీఎం అయిన తర్వాత చేసింది. మళ్ళీ తెలంగాణలో 2021లో సీఎం కేసీఆర్ గారు అంగన్వాడీ శాలరీస్ 13,600 వరకు పెంచారు. అప్పుడు జగన్ గారు ₹1000 ఎక్కువ పెంచుతామన్నారు కదా తెలంగాణలో కన్నా. ఇప్పుడు దానికోసం వీళ్ళు సమ్మె చేస్తున్నారు అనేసి చాలామంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. వీళ్ళు చెప్పేది ఏమంటే వీళ్ళ కనీస వేతనం 26,000 ఉండాలి, వీళ్ళ గ్రాట్యుటీ అమౌంట్ ఎక్కువ చేయాలి, అండ్ వీళ్ళ గవర్నమెంట్ పథకాలు అమలు చేయాలి. ఇవి మెయిన్ రీజన్స్ ఈ సమ్మె గురించి. ఇప్పుడు చాలామందికి అనిపించి ఉండొచ్చు, 11,500 నుంచి 26,000 చేయాలా, ఎందుకు అంత ఎక్కువ అనేసి. వాళ్ళు చెప్పే రీజన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళు పిల్లల్ని చూసుకోవడమే కాదు, బాలింతలను చూసుకోవాలి. గవర్నమెంట్ పథకాలు ఇప్పుడు జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి, నాడు నేడు ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు చేరేలా వాళ్ళే చేయాలి. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని పథకాలు ఇవి కూడా ప్రజలకు చేరేలా వాళ్ళే చూసుకోవాలి. ఇన్ని పనులు చేస్తున్నాం కదా, మాకు కనీస వేతనం 26,000 ఇవ్వండి, మేము ఇంత కష్టపడతా ఉన్నాం అంటున్నారు. అంతేకాకుండా గ్రాడ్యుయేటీ అమౌంట్ గురించి వస్తే 2021లో సుప్రీంకోర్టు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గ్రాడ్యుయేటీ ఇవ్వాలనేసి చెప్పారు. కానీ అది అమల్లోకి అయితే రాలేదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చే గ్రాడ్యుయేటీ టీచర్స్కి 50,000, హెల్పర్స్కి 20,000 వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఇన్నేళ్ళు సర్వీస్ చేసి మేము రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర పనికి వెళ్ళాలా, మాకు సరైన గ్రాడ్యుయేటీ అమౌంట్ ఇవ్వండి అనేసి చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏమంటే 5 లక్షలు టీచర్స్కి, 2 లక్షలు హెల్పర్స్కి ఇవ్వాలనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కొన్ని గవర్నమెంట్ పథకాలు, వితంతు పెన్షన్స్ కానీ, లేకపోతే కొన్ని అమ్మఒడి, లేకపోతే చిన్న చిన్న గవర్నమెంట్ పథకాలు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అనేసి వాళ్ళకి ఇవ్వడం లేదనేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇవి టోటల్గా చెప్పాలంటే సమ్మె చేయడానికి గల ప్రధాన కారణాలు. అదే కాకుండా వీళ్ళు సమ్మె చేస్తున్న టైంలోనే గవర్నమెంట్ సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్ స్థలాలను పాల్గొట్టించారు. వీళ్ళు అందుకే సమ్మెను ఇంకా కొంచెం ఉధృతం చేసి వెళ్తూ ఉన్నారు. గవర్నమెంట్ కూడా చాలా చర్చలు జరిపింది, అయినా వాళ్ళు శాంతించలేదు. ఇప్పుడు 5వ తేదీ లోపల మీరు విధుల్లోకి రాకపోతే మీ మీద కఠిన చర్యలు ఉంటాయనేసి కూడా ఒక జీవో పాస్ చేశారు. కానీ ఆ నోటీసుల్ని వీళ్ళు తగలబెట్టడం ఇలాగ చేస్తున్నారు. మేబీ అన్ని డిమాండ్స్ తీరిస్తే కానీ ఆ సమ్మెను రద్దు చేసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. ఇది కొంచెం క్లియర్గా, సింపుల్గా చెప్పాలంటే మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.